శ్రీకాకుళం జిల్లాలోని పల్లె రోడ్లు నరకప్రాయంగా మారాయి. కొత్త రోడ్లు వేయకపోవటం, పాత రోడ్లకు మరమ్మతులు చేయకపోవడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వీటిపై వాహనదారులు ప్రయాణించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇక గ్రామాలకు అంబులెన్స్, ఆర్టీసీ బస్సులు రాని దుస్థితి నెలకొంది. ప్రయాసపడకుండా ప్రయాణం చేయలేకపోతున్నారు ప్రజలు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని రోడ్ల దుస్థితిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ముద్దాడ, రుప్పపేట, సిగిడిపేట, కొత్తపేట, అంబేద్కర్ నగర్, తోటపాలెం గ్రామాలకు చెందిన రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఆయా గ్రామాల మీదుగా ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. గ్రామం నుంచి పాఠశాలలకు వెళ్లాలన్నా, ఆసుపత్రులకు వెళ్లాలన్నా నరక యాతన పడుతున్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేక తమ ఊళ్లకు ఆర్టీసీ బస్సు, 108 వాహనాలు కూడా రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముద్దాడ, రుప్పపేట, కొత్తపేట గ్రామాలకు చెందిన ప్రజలు శ్రీకాకుళం పట్టణ కేంద్రానికి వెళ్లాలంటే 7 కిలోమీటర్లు గతుకుల రోడ్డుపై ప్రయాణించాలి. రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో ఎంత డబ్బులు ఇస్తామన్నా వచ్చేందుకు ఆటో కార్మికులు జంకుతున్నారు. తమ వాహనాలు పాడవుతున్నాయని భయపడిపోతున్నారు. సొంత వాహనాల్లోనూ ఈ 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే 30 నిమిషాలకు పైగా సమయం పడుతోందని వాపోతున్నారు స్థానికులు. రోడ్లు లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కాలేజీలకు వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా టౌన్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎక్కడికైనా సడన్గా దేనికైనా వెళ్ళాలన్నా ఈ ఆటో కూడా రావట్లేదు. రోడ్డు మొత్తం బాగాలేదు, చాలా బాగాలేదు, మొత్తం చెడిపోయింది. మొత్తం అసలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ ఏంటంటే ఒక మెడికల్ ఫెసిలిటీ కూడా వెళ్ళాలంటే శ్రీకాకుళం 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వాలన్నీ మాకు ఓట్లు వేసుకొని గడిపేస్తున్నారు కానీ మాకు న్యాయం చేయట్లేదు. సీఎం గారు మీరు స్పందించి ఈ రోడ్డుని మాత్రం తక్షణమే వెయ్యకపోతే మాత్రం కలెక్టర్ ఆఫీసులో ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వర్షం పడేటప్పుడు బైకులపై ఈ రోడ్ల గుండా వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు ప్రజలు. రోడ్లు గుంతలమయంగా ఉండడంతో తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆముదాల వలస ఎచ్చెర్ల నియోజకవర్గంలో రోడ్లు అద్దాల్లా చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామం నుంచి రాకపోకలు సాగించాలంటే అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. మేము కొత్త బండి కొంటే వారం 10 రోజుల తర్వాతే ఆ బళ్ళన్నీ నుజ్జు అవ్వడం జరుగుతుంది. అలాగే చదువుకున్నటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఆటోలు ఎవరు తేవట్లేదు మా ఊరు నుంచి. ఈ శ్రీకాకుళం దగ్గర టౌన్ ఉంది కాబట్టి పనికి వెళ్ళాలన్నా ఎవరు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ సాయంత్రం పూట టౌన్ నుంచి మళ్ళీ శ్రీకాకుళం నుంచి మా కొత్తపేట రావాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి అధికారులు స్పందించి మా గ్రామం పట్ల కరుణ చూపి మాకు కావలసినటువంటి ప్రధాన రహదారిని నిర్మాణం చేయండి. నరకప్రాయంగా మారిన రోడ్ల నుంచి తమను రక్షించాలని, తమ ప్రాంతంలో రహదారి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు, నేతలకు రోడ్ల సమస్యపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు వెయ్యాలని, లేదంటే భవిష్యత్తులో భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.